హాయ్ గైస్ వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ భారతీయుడు 2 లోకనాయకుడు నట కమల్ హాసన్ గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ గారి కాంబినేషన్లో 28 ఏళ్ల క్రితం 1996లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన భారతీయుడు మూవీకి ఇప్పుడు సీక్వెల్గా వచ్చిన ఈ భారతీయుడు 2 మూవీ చాలా గ్రాండ్గా ఈ శుక్రవారం థియేటర్స్లో రిలీజ్ అయింది. మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, మూవీ చూస్తున్నప్పుడు థియేటర్లో కూర్చున్న నా పక్కన సీట్లో ఉన్న ఒక పర్సన్ ఒక డౌట్ అడిగారు. ఇది ఒకే ఒక్కడు భారతీయుడు సినిమా తీసిన శంకర్ గారి సినిమా అయినా లేదంటే వేరే ఒకరు ఎవరైనా తీశారా? నాకు సేమ్ అదే డౌట్ వచ్చింది. నేను చూస్తున్నప్పుడు ఈ మూవీ శివాజీ డైరెక్టర్ శంకర్ గారే తీశారా? లేదంటే ఎవరైనా కొత్త డైరెక్టర్ తీశాడా అనిపించింది. మూవీ అయితే చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవాలి. మూవీ చూస్తున్నప్పుడు కొంచెం సేపు చూద్దాం అనిపిస్తుంది. కొంచెం సేపేమో బయటకి పోదాం అనిపిస్తుంది. సీట్‌లో కూర్చొని ఉండలేము. అలాగని పూర్తిగా బయటికి వెళ్ళలేము. ఎందుకంటే ఇది శంకర్ కమల్ హాసన్ గారి మూవీ కనుక ఏదో ఒక చివర్లో మనల్ని చాలా ఇంట్రెస్టమైన కాన్సెప్ట్ చూపిస్తారేమో అని ఒక చిన్న ఆశ. మిగిలింది ఇన్ డెప్త్ రివ్యూలో చెప్పుకుందాం. మూవీ స్టోరీ విషయానికొస్తే, మనకు భారతీయుడు 1లో ముసలి కమల్ హాసన్ అయిన సేనాపతి అవినీతి చేశాడనే తన కన్న కొడుకునే చంపేసి, అవినీతి పరులైన అధికారులను అందరినీ చంపి చివర్లో సేనాపతి పోలీసులను తప్పించుకొని ఇండియాని వదిలి ఫారెన్ వెళ్ళిపోవడం చూపిస్తారు. కానీ ఇప్పుడు 28 సంవత్సరాల తర్వాత మన ఇండియా చాలా అభివృద్ధి చెందుతుంది. కానీ అలాగే మన నిజ జీవితంలో లంచగొండితనం అనే వ్యవస్థ కూడా అంతర్భాగం అయింది. ఇలాంటి సమయంలో హీరో సిద్ధాంత్ తన ఫ్రెండ్స్ కలిసి ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలంటే మళ్ళీ మన భారతీయుడైన సేనాపతి మళ్ళీ తిరిగి రావాలని సోషల్ మీడియాలో కమ్ బ్యాక్ ఇండియన్ అనే ట్యాగ్లైన్ ట్రెండింగ్ చేస్తారు. అలా వచ్చిన భారతీయుడు ఇప్పుడున్న యువతకి ఎలాంటి మెసేజ్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళే ఎందుకు గో బ్యాక్ ఇండియన్ అని అన్నారు అని తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. వీళ్ళు ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, 1996 నాటి సేనాధిపతి క్యారెక్టర్ని ఇప్పటి డిజిటల్ యుగంలోకి తీసుకురావడాన్ని మంచి విషయంగా చెప్పుకోవాలి. ప్రజెంట్ నేటి సమాజంలో జరుగుతున్న అవినీతి ఎలా ఉందనే విషయాన్ని మూవీలో బాగా చూపించారు. ఓటు వేస్తున్న ప్రజల్లో స్వార్థం ఎలా ఉందనే అంశాలతో మూవీ మొదలవుతుంది. వీటిని కార్టూన్ తరహాలో తీర్చిదిద్దిన సన్నివేశాలను బాగా చూపించారు. అలాగే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త మొదలుపెట్టి మినిస్టర్ని, పబ్లిక్ సర్వీస్ కమిషనర్ని సాధించిన ఒక అధికారిని, గుజరాత్లోని మైనింగ్ వ్యాపారిని, ఇలా ఒక్కొక్కరిని భారతీయుడు అంతం చేసుకుంటూ వచ్చే సన్నివేశాలు ఒకవైపు, మరోవైపు యువతరానికి నిర్దేశించిన మిషన్ను సమర్థవంతంగా ప్యారలల్‌గా చూపించిన విధానం నాకు బాగా నచ్చింది మూవీలో. ఇంకా కమల్ హాసన్ గారి నటన హైలైట్‌గా ఉంటుంది. ఆయన ఇందులో పూర్తిగా వృద్ధుడైన భారతీయుడి గెటప్‌లోనే కనిపిస్తారు. ఆ గెటప్‌లోని వైవిధ్యం, ఫైట్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్, హీరో సిద్ధార్థ్ గారు ఎమోషనల్ సీన్స్‌తో తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మూవీలో. ప్రియ భవానీ శంకర్ పెర్ఫార్మెన్స్ పర్వాలేదు. రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్ చిన్నగా ఉంది. బాబీ సింహ క్యారెక్టర్‌కి అసలు పాత్రలో ఎటువంటి బలం లేదు. ఎస్‌జే సూర్య కూడా తన ఇచ్చిన పాత్రకు తగ్గట్టుగానే యాక్ట్ చేశారు. డైరెక్టర్ శంకర్ గారు మార్క్ కొన్ని సీన్‌లో చాలా స్పష్టంగా కనిపించాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ కూడా బాగా హ్యాండిల్ చేశారని అనిపించింది. అలాగే మూవీలో అవినీతిని అంతం చేయాలంటే ముందుగా మన ఫ్యామిలీలో ఉన్న అవినీతి పరులను పట్టించడం ద్వారా మనం అవినీతిని అంతం చేయొచ్చు అనే కొత్త కాన్సెప్ట్‌ని చూపించడం జరిగింది. ఇది కూడా మనం మూవీలో ప్లస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, మూవీ స్టార్ట్ అయిన 15 మినిట్స్ మూవీ కొత్తగా ఉండి సోషల్ మెసేజ్‌తో బాగుంటుంది. కానీ ఆ తర్వాత వచ్చే సీన్స్ చూసాక నేను చూస్తుంది శంకర్ గారి భారతీయుడు మూవీ అయినా లేకపోతే ఏదో డబ్బింగ్, ప్యారడీ మూవీ చూస్తున్నాననే డౌట్ వచ్చింది. అసలు శంకర్ గారి మూవీలా అనిపించలేదు గైస్. అసలు కమల్ హాసన్ గారు వచ్చిన తర్వాత మూవీ వెళ్తుంది, ఎందుకు వెళ్తుందో నాకైతే అర్థం కాలేదు. ఏదేదో చూపించి ఏదేదో చేస్తారు. అలాగే ఈ మూవీలో మర్మకలను ఒక విజయం చూపించారు. ఇది మాత్రం ఒక ఆణిముత్యంలా చెప్పుకోవాలి మూవీలో. ఇది భారతీయుడు 1లోనే చూపించారు. దాంట్లో వాడారు. అది బాగా వర్కౌట్ అయింది 1లో. ఎందుకంటే అందులో ఉన్న మన సేనాధిపతి క్యారెక్టర్ అనే ముసలి క్యారెక్టర్ కాబట్టి ఆయన ఎవరిని గుద్దలేడు, కొట్టలేడు. అలా చూపించడం మనం యాక్సెప్ట్ చేయలేం. కానీ ఆయన ఈ మర్మకళ ద్వారా సెన్సిటివ్‌గా ఉండి, సున్నితంగా ఉండే పార్ట్‌లో విలన్ని కొడితే విలన్స్‌కి నరాలు డ్యామేజ్ అయ్యి పెరాలసిసో లేదా నరాల బెణిదొచ్చో లేదా సంథింగ్ వీక్ అయిపోయో చనిపోవడం అన్నది చూపించారు మనకి భారతీయుడు 1లో. కానీ ఈ మూవీలో 5 టైమ్స్‌ని మర్మకళని విజయం చూపించారు. ఈ మర్మకళ ద్వారానే ఈ 5 టైమ్స్‌లో ఈ 5 విలన్స్‌ని చంపుతాడు మన సేనాధిపతి అయిన తాత. చూ ఒక్కొక్కసారి చూస్తున్నప్పుడు ఏంట్రా మనకి కర్మ అన్నట్టుగా చూపించారు ఈ మూవీలో. శంకర్ గారు ఎందుకు అలా తీశారన్నది నాకు అర్థం కాలేదు. మేజర్ మైనస్‌గా నేను ఈ మర్మకళ చూపించిన విధానం నాకు నచ్చలేదు. మనకి భారతీయుడు 1లో ఒక సీన్ ఉంటుంది. మేజర్ హైలైట్ సీన్ అది.
ఏంటంటే ఇప్పుడు మనకు ఒక హీరో కూతురికి యాక్సిడెంట్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ దాన్ని చూపించడానికి హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్ సరిగ్గా అందుబాటులో లేకపోవడం, వీళ్ళ దగ్గర మనీ లేకపోవడం వల్ల ఒక అవినీతిగా దాన్ని తీసుకుని వైద్యం చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తాడు డాక్టర్. దానివల్ల వాళ్ళ కూతురు చనిపోవడం వల్ల ఇలాంటి ప్రమాదం ఎవరికీ జరగకూడదు, డబ్బులు లేకపోతే వైద్యం చేయము అన్న స్థితిని తీసుకురాకూడదన్న ఉద్దేశంతో మన భారతీయుడు ఆ డాక్టర్ని తీసుకెళ్ళి అప్పట్లో మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవి లేకపోవడం వల్ల మనకు ఒక టీవీ ఛానల్ హైజాక్ చేసి అందరికీ భయం కలిగించిన ఉద్దేశంతో ఆయన ఎలా చంపుతున్నాడు అన్నది లైవ్లో చూపిస్తూ మనకి, అది కూడా ఒక విజన్తో మనకి అది ఎమోషనల్ రివెంజ్ అన్న టైపుగా మనం అందరం కనెక్ట్ అవుతాం దానికి, ఆ సీన్కి. ఆ సీన్లో కూడా డాక్టర్ని కట్టేసి భారతీయుడు అలా కత్తి పట్టుకుని టిక్ టిక్ అని తల మీద కొట్టుకుంటూ ఒకసారి మళ్ళీ ఆయన్ని అడిగి అప్పుడు భయం పుట్టించి చంపుతాడు. ఈ చూపించిన విధానం కూడా మనకి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అవినీతి పరులకి భయం పుట్టిస్తుంది, చూస్తున్న ఆడియన్స్ కూడా మంచి ఎమోషనల్ రివెంజ్ తీసుకున్నాం అన్న థాట్ కూడా వస్తుంది, మనం కనెక్ట్ అవుతాం. కానీ ఈ మూవీలో అలాంటిది ఏమీ కనిపించదు. చాలా వరకు మర్మకలతో ఒక 5గురు వరకు చంపుతారు, కానీ ఎందుకు చంపుతున్నారు అన్నది కూడా చెప్తారు. కానీ అది అసలు చాలా సిల్లీగా మనకంత ఎమోషన్గా దీంట్లో ఉన్నంత ఎమోషన్గా మనకు అనిపించదు. నాకైతే ఏమి అనిపించలేదు, ఏదో సిల్లీగా తీసినట్టుగా అనిపించింది. దాంట్లో మన మర్మకల్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఒక పెద్ద విలన్ ఉంటాడు, ఆ విలన్కి బాగా బాగా రిచ్ పర్సన్, లాస్ట్కి ఆయన టాయిలెట్ కూడా బంగారంతో పెట్టుకుంటాడు, అంత రిచ్. అయితే మనకి చూపిస్తున్న ఒక పెద్ద ప్యాలెస్ చూపిస్తారు, ఒక ఫంక్షన్ ఏదో జరుగుతుంది, ఈయనకి ఏదో అవసరం ఉండి పెద్ద యాక్సిస్ పెట్టుకొని ఆయన బెడ్రూమ్లో ఎక్కడో ఒక పెద్ద రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోకి ఎవరు వెళ్ళలేరు, ఈయన దగ్గర యాక్సెస్ ఒకళ్ళే ఉంటుంది, ఈయన ద్వారా ఈ సెన్సర్ ద్వారా వెళ్తాడు. అలాంటి దాంట్లోకి మన భారతీయుడైన సేనాపతి తాత అసలు ఎటు సంబంధం లేకుండా ఎలా యాక్సెస్ తీసుకుని వెళ్తాడో లేదు, మనం డైరెక్ట్గా ఆయన వెళ్ళినట్టు చూపిస్తారు. చూపించిన తర్వాత ఈయన వెళ్ళిన తర్వాత ఈయన్ని ఈ మన మర్మకాలతో 2 వేలతో అలా పొట్టలో గుద్దగానే ఈయన సడన్గా గుర్రంలాగా మారిపోయి చిక్ టిక్ చిక్ టిక్ అంటూ గుర్రంలాగే యాక్ట్ చేసుకుంటూ మొత్తం బయటికి వెళ్ళిపోయి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు మనకి అదే చూపిస్తూ ఉంటారు. ఆయన పరిగెడతాడు, ముక్కులోంచి రక్తం వచ్చేసి ఫ్లైఓవర్ మీద దూకి చచ్చిపోతాడు. ఇది మర్మకళ. అసలు శంకర్ గారు ఇలా అనుకుని ఎందుకు తీశారో నాకైతే అర్థం కాలేదు. ఇంకోటి మర్మకళ 2లో ఇంకోటి ఉంది, అది ఏంటంటే మన విలన్ ఒకడు మనకి ఇక్కడ ఇండియాలో ఉండకుండా ఎక్కడో మన గెలాక్సీలో ఒక చంద్రమండలం ఏదో కొనుక్కుని అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. దాని గురించి ముందుకుండా మనోడు గ్రావిటీ అని చెప్పి గాల్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలాంటి గ్రావిటీలో ఆకాశంలో వెళ్ళడానికి ఈయన గాల్లో చేస్తున్నప్పుడు మనోడు కూడా షూట్ వేసుకుని భారతీయుడు కూడా వెళ్ళిపోయి ఆ గాల్లోనే ఈ విలన్ని మర్మకాలు ఇప్పించుకొని మనోడికి లోపల ఉన్న లాలాజలం బయటకు వచ్చేసి అలా ఉమ్ము మొత్తం వాటర్ మొత్తం బయటకు వచ్చేసి చనిపోతాడంట. దాంట్లో మన భారతీయుడు కూడా దాంట్లో ఆ లాలాజలం వచ్చినప్పుడు మ్యాటర్ రాసి చంపేస్తారు. అసలు ఏంటి సార్ శంకర్ సార్ మీరు, అసలు లాజిక్ ఎక్కడ ఉందండి? మీరు చూపించిన విధానానికి దానికి నాకు అస్సలు సెట్ కాలేదు, నాకు అసలు నచ్చలేదు. ఇంక భారతీయుడు 2 అసలు దెబ్బేయడానికి కారణం శంకర్ గారు ఇంకొకరు ఎవరో కూడా కాదు. మేజర్ మైనస్ పాయింట్ కూడా మన మ్యూజిక్ సెన్సేషన్ అయిన అనిరుద్ గారు కూడా అని అనుకోవాలి. ఎందుకంటే రికార్డింగ్ చేసేటప్పుడు లేదా మిక్సింగ్ టైంలోనూ ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు, కానీ మొత్తానికి తేడా అయితే కొట్టింది. నాకైతే థియేటర్లో డిటిఎస్ సౌండ్ బాక్స్ అయినా సరిగ్గా పనిచేయలేదని డౌట్ వచ్చింది, అంత దారుణంగా ఉన్నది రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంటర్నేషనల్ లెవెల్లో శంకర్ గారి విజన్ డైరెక్షన్కి ఒక ఆస్కార్ విన్నర్ అయిన ఏఆర్ రెహమాన్ గారు తప్ప ఇంకెవ్వరూ దీనికి జస్టిఫై చేయలేరని నాకు అనిపించింది. మెయిన్ శంకర్ గారు మూవీకి ఏఆర్ రెహమాన్ గారు లేరన్న మైనస్ పాయింట్ నాకు అర్థమైంది, ఆయన లేని లోడ్ క్లియర్గా కనిపించింది. మేజర్ మైనస్ పాయింట్లో అనిరుద్ గారి మ్యూజిక్ కూడా మనం చెప్పుకోవాలి. ఓవరాల్గా ఈ భారతీయ 2 మూవీ నన్ను అయితే భారీగా డిసప్పాయింట్ చేసింది. కానీ వెరీ గుడ్ ఇంటెన్షన్తోనే మూవీ తీశారు, కానీ ఎక్కడో వర్కౌట్ కాలేదు, దెబ్బ కొట్టింది. కానీ ప్రస్తుతంలో జరుగుతున్న సమాజంలో పాయింట్స్ని చూపించిన విధానం బాగుంది.
మూవీలో చూపించిన కొన్ని పాయింట్స్ మాత్రం నిజంగానే జరుగుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఓవరాల్‌గా కమల్ హాసన్ గారి గెటప్స్ కోసం, శంకర్ గారి విజన్ కోసం ఒకసారి అయితే మూవీని ట్రై చేయండి, పర్వాలేదు. ఈ మూవీకి మన మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 2.5/5. మూవీ రివ్యూ నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.